చాలా విశేషమైన అర్థాన్ని తెలిపేటటువంటి భాష. ఎవరినైనా పెద్దల్ని మనం మన ఇంటికి వేంచేపు చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా ప్రార్థించాలి? మా ఇంటికి ఒకసారి వేయించేయండి, రండి, ఇచ్చేయండి, ఇలా ప్రార్థించకూడదు. మా పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయడానికి వేయించేయండి అని ప్రార్థించాలి. ప్రధానమైనది మంగళాశాసనము. ఒక ఆచార్యులు శిష్యుని ఉజ్జీవింపజేయడం కోసమని అతడిని మార్చి పంచ సంస్కార సంపన్నుడిగా చేసినప్పుడు ఏమని భావించాలి? నాకు ఇంకో కొత్త శిష్యుడు తయారయ్యాడు అనుకోకూడదు. పెరుమాళ్లకు మంగళాశాసనం చేయడానికి మరొకరు తోడు దొరికారు అని భావించాలి. ఇదే పరమ ప్రయోజనం, ప్రధానమైన ప్రయోజనము. తిరుప్పావై దివ్య ప్రబంధ వ్యాఖ్యాన అవతారిక ఆరంభంలో పెరియవాచ్యాన్ వెళ్ళే అవతారిక అழகிయమనవాడు పెరుమాళ్ళ అయినారు కూడా వారి ప్రబంధానికి వేరే అవతారిక లేదు. పెరియవాచ్యాన్ వెళ్ళే అవతారికని తమ గ్రంథానికి కూడా అవతారికగా ఉంచుకున్నారు. ఆ అవతారికలో தேகாத்மாவிமாரிகளுக்கும் ஆத்மஸ்வரூபம் கைவந்திருக்கும் ரிஷிகளுக்கும் பர்வத பரமாணு ஓட்டை வாசுபோரும் ఋషిகளுக்கும் ஆழ்வார்களுக்கும் அத்தனை வாசிபோரும் ఆళ్వారుகளுக்கும் పెరియాళ్వారుக்கும் అత్తనే వాసిబోరం అని ఆరంభించి సాయిస్తారు. రకం నిజ ఏమిటర్థం? ఋషులు స్వయత్నజన్య జ్ఞానం చేత పరమాత్మను తెలుసుకున్నవారు. స్వయత్నజన్య జ్ఞానం చేత తెలుసుకోవడం అంటే మనం కష్టపడి సంపాదించుకుంటా ఉండే డబ్బులు ఎంత కష్టపడితే అంతే సంపాదించుకుంటాం. ఒకళ్ళు ఏ కోటీశ్వరుడికో కొడుకు కింద పుడతారండి, వాళ్ళే కష్టపడాల్సిన అవసరం లేదుగా. లాటరీ తగిలిందనుకోండి, కష్టపడాల్సిన అవసరం లేదుగా. కానీ మనం సంపాదించుకుంటే ఎంత కష్టపడ్డామో అంతే వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఋషులకి తేడా ఏంటి? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం. ఆడవాళ్ళకి అట్లా కాదుగా, భగవంతుడే అనుగ్రహించాడు కనుక అసంకుచితమైన జ్ఞానమును అనుగ్రహించాడు. ఇది ఆళ్వార్లకు ఋషులకు తేడా. మరి ఋషులలో మళ్ళీ ఆళ్వార్లకి పెరియాళ్వార్లకు తారతమ్యం, పర్వత పరమాణువులంత తారతమ్యం ఉంది. ఎందుకని? ఆళ్వార్లందరూ పరమాత్మ కాడవారాయ్ ఒక్కసారి కనిపించు స్వామి, నిన్ను దర్శిస్తే మళ్ళా 6 నెలలు తలుచుకుంటూ బతికేస్తాను నేను. ఒరుపాట్లం మడబేదాల్, ఓ దుక్కి వాన పడింది అనుకోండి, కొంతకాలానికి సరిపోయినట్టుగా ఒక్కసారి నీ కటాక్షం, నీ దర్శనం లభిస్తే కొంతకాలం దాన్ని తలుచుకుని బతుకుతాను. కనుక కాణవారాయ్, కనబడేలా రావాల్సినది. విన్మీదే కాణవారాయ్, పోనీ నా దాకా రావడానికి నీకు బద్ధకం అయితే ఏకజేంద్రుడు లాంటి వాళ్ళను కాపాడడానికి అలా పెడుతూ ఉంటావు కదా వైకుంఠం నుంచి. ఇలా మా చింత చెట్టు నుంచి వెళ్ళిపోయావు అనుకో, అలా ఒకసారి చూసేస్తాను. కాణవారాయ్ విణ్మీదే, ఒరుణాల్ కాణవారాయ్, ఒక్కసారి కనబడు. ఇది ఆళ్వార్లందరి యొక్క భావన. దర్శనం లేకపోతే బాధ. పెరియాళ్వార్లు కనబడితే అయ్యో ఎందుకు కనబడ్డావు పరమాత్మ, కనబడకు. అదేమిటండి, అందరూ దర్శనం కావాలని కోరుకుంటారు. మీకు ఇస్తే మామిడితో వచ్చా, ఆయుధాలతో వచ్చా, దర్శించకుండా ఏమిటండి ఇది అంటే, స్వామి దర్శిస్తే నాకు ఆనందమే, కానీ ఈ లోకపు దృష్టి నీ మీద పడితే నీకేం ప్రమాదం కలుగుతుందో కనుక మరి కనబడకపోతే మీరు ఉండగలరా? పడితే పడతాను బాధ, కానీ నువ్వు బాగుండాలి. నిన్ను చూచి నేను బాగుండడం కాదు, నేను చూడకపోయినా పర్వాలేదు, బాధపడినా పర్వాలేదు, నువ్వు మాత్రం బాగుండాలి కనుక కనబడకు. ఇది పెరియాళ్వార్ల పొంగుం పరివాలే పెత్తారు పెరియాళ్వారు என்றும் பெயர். మనవాడ మామూలు సాయించారుగా, పొంగి ప్రవహించిన ప్రేమ వలన వారికి పెరియాళ్వారు అనే తిరునామం వచ్చింది. ఆళ్వారులో ముందు అయినా కాదు, ఆళ్వార్లందరికంటే ఎక్కువ భాషలు చెప్పిన వారు కాదు. అయినా పెరియాళ్వారు అనే తిరునామం రావడానికి కారణం ఏమి అంటే
కదా. మాతృభావనతో భగవాను అనుభవించినటువంటి ఆళ్వార్లు కదండి. ఎవరు కూడా అనుభవించిన వీరి యొక్క ప్రేమ కూర్చుట్టవార కాపెడవార ఇత్యాదిగా. అలా ఇంకా పెరియాడవార్లకి మరి అంతదాకా వచ్చిన తర్వాత వాక్యం పూర్తి చేసేసుకోవాలి. పెరియాడవార్లకి ఆండడం గారికి పర్వత పరమాణు అంత తేడా ఉంది. ఎందుకని ఆళ్వార్లు కానీ ఏ ఆళ్వార్లైనా భగవంతుడు సంసారంలో పడి ఉన్న జీవులకి తనదైనటువంటి కటాక్షంతో తన యొక్క దివ్యమైన స్వరూప రూపగుణ విభూతులను దర్శింపజేస్తే దర్శించి ఆ భగవంతుణ్ణి అనుభవించిన వారు ఆళ్వార్లు. ఎవరు ఆళ్వార్లు అంటే సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు నమ్మాళ్వారు సిద్ధాంతం ఏంటి? నమ్మాళ్వార్లు అంటే ఎవరు? వైకుంఠంలో ఉండేవారు ఎవరైనా వచ్చి ఇలా అవతరించారా? భగవంతుడే వచ్చి ఇలా అవతరించాడా? ముక్తులలో ఒకరా, మోక్షులలో ఒకరా? ఇలా చర్చలన్నీ చేసిన తర్వాత సిద్ధాంతం ఏంటి? సంసార జీవులలో ఒకరు. ఎలా చెప్తారండి? మరి వారి వైభవాన్ని చూసండి. వారి వైభవం ఏదైనా వారి మాటను బట్టే వారిని గురించి చెప్పుకోవాలి. వారు ఏం చెప్తారు? మారి మారి బలబెరప్పం బెరందు అన్నారు కదా. అనేక జన్మలలో నేను తోడు మారినట్టుగా అనేక జన్మలు ఎత్తాను నేను అన్న సంసార జీవుణ్ణి భగవంతుడు కటాక్షించాడు. వారికి ఇంత గొప్ప విజ్ఞానం కలిగింది కదండి. ఆడవాళ్ళందరిది అంతే. కానీ గోదాదేవి వారు సంసారంలో పెడుకున్న జీవుని భగవంతుడు లేపి తనను చూపిస్తే పడుకున్న భగవంతుడిని లేపి పాఠం వినిపించింది గోదావరి. కనుక ఈవిడికి అంత తారతమ్యం ఉంది అని సాయిస్తారు కదా. శ్రీవాడు గోపదనాయుడు మంగళాశాసనం అది కదా. భగవానుడు నిన్నటి భాసురంలో భగవాను ప్రార్థించారు. ఇంకనే పోందరుళి మా ముందు నుంచి ఇలా నడిచి వెళ్ళి కోప్పుడే సీరియ సింహాసన తిరందు. గొప్ప సీరియ సింహాసనం అంటే పరాక్రమం కలిగినటువంటి గొప్పదైన సింహాసనం. అంటే నీ గొప్పతనానికి తగినటువంటి సింహాసనం. భగవంతుణ్ణి ఇప్పుడు దేవాలయంలో ప్రతిష్ఠ చేశారనుకోండి, ఆ పీఠం మీద ఆదిశేషుని ప్రతిష్ఠ చేయాలి. పంచరాత్ర శాస్త్రాన్ని అనుసరించి ఏ దేవాలయం అయినా అక్కడ ఆయన్ని ప్రతిష్ఠ చేయాలి, ఆవాహన చేయాలి. ఆదిశేషుడు ఉంటేనే పరమాత్మ ఉంటాడు. కనుక ఆయన ఆసనం అంటే ఆసనమైనా దేవాలయమైనా కొండైనా ఏదైనా ఆదిశేషుడి చేత అధిష్ఠితమై ఉంటేనే భగవంతుడు అందులో ఏం చేసి ఉంటాడు అని కదా. కనుక ఇప్పుడు ఈ సింహాసనం కూడా ఆదిశేషుడే. సీరియ సింహాసనం అంటే ఏం చేత అందరినీ ఆశ్రయించిన వాళ్ళందరినీ భగవానుడు అనుగ్రహించాలి. అంటే అలా అనుగ్రహిస్తేనే ఆనందాన్ని పొందేవాడు ఆదిశేషుడు. వృషగార బుద్ధుడు కదండి. అందుచేత ఆయనకు తగినటువంటిది. సాధారణంగా ఎప్పుడైనా 10 మందిలో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఆయన అడిగారు అనుకోండి, గబుక్కుని నో చెప్పేలేం మనం. 10 మందిలో బరువు పోతుంది కదండి. అది ఇంట్లో అడిగితే కుదరదాయా అని చెప్పేసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత అడిగితే కాదనగలరా? కాదనలేరు కదా. అదే ఇప్పుడు ఆ పడగట్టి దగ్గర ఆయన తలుపులు తెరిచి అరండి ఏమిటి మీ కోరిక అని అడిగాడు అనుకోండి, వాడు ఏదో చెప్పారనుకున్నా బే ఎక్కడ కుదురుతున్నారా అనే. కానీ సింహాసనం మీదకి వచ్చి కూర్చున్న తర్వాత పరుగు పోతుంది కనుక అడిగింది ఇచ్చి తీరాల్సిందే. అసలు సింహాసనం మీద కూర్చుంటేనే ఏదో తెలియని గొప్పతనం వచ్చేస్తుంది. సత్య సింహాసనే ప్రభు అంటాడు వాల్మీకి మహర్షి. ఆ సింహాసనంలో కూర్చోగానే ఓ ఈవి ఓ టీవీ ఈ రెండు వచ్చేస్తాయండి. కనుకనే గోపికలు కూడా చాలా తెలివైన వాళ్ళు. నువ్వు ఇక్కడేదో కున్నాం గురించి అంటారు. నువ్వేదో ఇక్కడ వినేసి ఆ మాట ఇవ్వడానికి ఎవరికి తెలుస్తుంది? సింహాసనం మీద కూర్చున్న తర్వాత 10 మంది వింటుంటే ఓ మాట ఇచ్చిన తర్వాత ఎందుకంటే కృష్ణ భగవానుడి మాట నమ్మలేం కదా. ఆయన మాట ఇచ్చినా నేను కూడా అంటారు. అందుచేత సింహాసనం మీద కూర్చుని మా మరణం విని మా కోరికలు తీర్చవలసినదే నిన్నటి భాషలో భగవాను ప్రార్థించారు. వాడు ప్రధానమైన ప్రార్థన ఏమిటి? పవళించిన శయనకాలిక సౌందర్యాన్ని తిలకించాము. ఇలా నడిచి వచ్చి సింహాసనం మీద వేయించేసి ఉంటే నడక సౌందర్యాన్ని, కూర్చుని వేయించేసి ఉండే సౌందర్యాన్ని కూడా తిలకించి ఆనందించాలి. ఇంతే. ఇందుకు మించి గోపికలు కానీ మరొక ప్రయోజనం ఏం లేదు. నిజమైన ప్రయోజనం ఇదే. కనుకనే కదా
ఆయనకు తూయోమాయి బంధం తూయిలెడప్పాడువాన్ సుప్రభాతం పాటనే ప్రయోజనం, అదే పరిశుద్ధత అన్నారు కదండి. భగవంతుడు కనబడిన తర్వాత మరొకటి కావాలని కోరుకోవడం అనేది అపరిశుద్ధత. ఆయన దర్శించడమే, ఆయన సేవ చేయడమే ప్రయోజనం అనుకోవడం పరిశుద్ధత. గోదాదేవి ఆ స్వభావం కలిగిన ఆవిడ. తిరుమాలిరం షోలేలో పెరుమాళని గోదాదేవి ప్రార్థించిందండి. నాట్యార్జునుడిలో ఏమన్నావిడ? 100 తడా నిరైంద అక్కార వడిసింది సొల్లే. నేను మాలిరం సోలై నంబిక్కు తిరుమాలిరం సోలైలో ఉండే పెరుమాళ్లకు నేను ఒక 100 కడవలతోటి అక్కార అరిస అలాగే వెన్న 2 సమర్పిస్తాను అంది. పుచ్చుకుంటే ఏమిటి లాభం నాకు అన్నాడు ఆయన. 100,000 కొడుతూ మళ్ళా ఒక్కొక్కడానికి 100 వంతులు చొప్పున 1000 వంతులు చొప్పున మళ్ళీ సమర్పిస్తాను అంది. అది పుచ్చుకుంటాను. పుచ్చుకోవడం పెద్ద కష్టమే ఉందండి. ఒక ఉండ పెరువాయ లోకాలన్నీ వేసిన వాడికి 100 కడవలు పుచ్చుకోవడం కష్టమా? పుచ్చుకుంటాను, నాకేం ప్రయోజనం అన్నాడు ఆయన. ఏం చెప్తుంది గోదాదేవి? పిన్న అడం చేయగన్ తాంబూలం ఇవ్వాలి. సాపాటు చేసి ఊరుకోకూడదు కదా. ఎవరైనా మా ఇంటికి సాపాటుకి పిలిచామనుకోండి, తదియారాసన అయిన తర్వాత తాంబూలం సమర్పించాలి, అది సంప్రదాయం. కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన వాళ్ళని నేర్పించుకుంటే నాకు తాంబూలం ఇస్తావు అన్నాడు ఆయన. పిన్ను అడం చేయవ తాంబూలంలో నన్నే పెట్టుకుని సమర్పించుకుంటానయ్యా, నీకు సేవ చేస్తాను నేను. ఇది కదండి కోరిక గోదాదేవి అంటే. అంతకు మించి భగవంతుడి దగ్గర నుంచి మరొకదారినో కోరుకోవాలనే కోరిక కాదు కదా గోదాదేవిది. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ భగవాను సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని 2 సేనల మధ్యకు నా రథాన్ని తీసుకుని వెళ్ళి నిలబెట్టు. ఎందుకంటే మరి ఆయన డ్రైవరు, ఈయన రథికుడు, ఈయన ఓనరు, ఆయన డ్రైవరునండి. మరి ఓనర్ ఆయన చెప్తాను, డ్రైవర్ చేయాల్సిందే కదా. కనుక సేనయోరుభయోర్ మధ్య 2 సేనల మధ్యకి తీసుకెళ్ళి, ఏరా నీకేమైనా చత్వారం ఉందా, కనబడటం లేదా వాళ్ళందరూ నీకు అంటే, వాళ్ళకి నేను కనబడుతున్నాను కానీ వాళ్ళందరూ చూస్తున్నారు, అగో ఇక్కడ అర్జునుడి రథానికి కృష్ణుడు సారస అని. కానీ మా వాళ్ళకి నాకు ఒక్కదంటే అంటే ఆ మధ్యకి తీసుకెళ్ళి నిలబెడితే వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు కనుక అప్పుడు మనం ఎంత గొప్పవాడు, కృష్ణుడు అంతటి వాడు సారథిగా పెట్టుకున్నాడంటే ఏ సామాన్యుడు అయి ఉంటాడండి కదా. అంటే సరే, హైదరాబాద్ లో వేగంగా కారు వెళ్ళిపోతుందండి, 100 కిలోమీటర్ల స్పీడ్. అప్పట్లో మనకి చాలా గొప్ప కదా, హై స్పీడ్ లో వెళ్ళిపోతుంది. ఆపు అన్నట్ట ఎస్పీ గారు ఎవరో ఉన్నారు అక్కడ. ఆయన ఆపంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్ళి కారు ఆపి చూసి మళ్ళీ పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసాడు. ఏడా వచ్చేసాడు, అమ్మో ఆయన చాలా పెద్ద అయినండి, ఆయన జోలికి మనం వెళ్ళాడు. ఏమైంది, ఆయన ఎన్టీ రామారావు డ్రైవర్ గా పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఎన్టీ రామారావు ఒకసారి ఆయన డ్రైవర్ మించింది ఆయన సీట్ లో కూర్చున్నాడండి. మరి ఇతరులే డ్రైవర్ గా పెట్టుకున్నాడంటే వెనకాల సీట్ లో కూర్చున్నవాడు ఇంకెంత గొప్పవాడు ఏంటాడు. కృష్ణ భగవాన్ని డ్రైవర్ గా పెట్టుకున్నాడంటే అట్లే ఎంత గొప్పవాడు. మరి ఇది అందరూ చూడద్దు మన గొప్పతనం. కానీ తీసుకుని వాళ్ళు నిలబెట్టు అని నిలబెట్టాడా లేదా? మధ్య స్థాపయిత్వా రథోత్తమం. వ్యాస భగవానుడు ఎంత అన్నాయో చెప్పేశాడండి. మళ్ళీ అదే పద్ధతిలో తూచా తప్పకుండా శ్లోకాన్ని అలాగే చెప్పాడు. 2 సేనల మధ్యకి తీసుకుని వెళ్ళి రథాన్ని నిలబెట్టి, ఈసారి చూడరా నాయన ఎవడెవడని చూసుకుంటావు అన్నాడండి. ఎవరు? పురుషుడైన వీరుడైన అర్జునుడు అడిగితే అలాగే చేసిన వాడు. స్త్రీలైన గోపికలు 4 అడుగులు నడిచి వచ్చి కూర్చోవాలంటే వీడి మాట కాదనగలడండి. కనుక భగవానుడి యొక్క దివ్యమైన సౌందర్య దిదృక్షాపేక్ష కదా, సౌందర్యాన్ని దర్శించాలనే అపేక్ష కదా వాళ్ళకి. మరి భగవంతుడు అలాంటి వాడు. నిలబడిన అందంగా ఉంటాడు, కూర్చున్న అందంగా ఉంటాడు, పవడించిన అందంగా ఉంటాడండి. ఆయన నిన్రారు ఇరుందవారు ఇళందవారు నమ్మాళ్ళని 2వ మారు మూర్ఛ పోగొట్టినటువంటి సుడిగుండం ఏది అంటే భగవంతుని యొక్క దివ్యమైన సౌందర్యం అండి. పిరందవారు అనే ద్రోహముడు కదా, ఆ
திருவாயூரிలో అనుభవం, ఆళ్వార్ల అనుభవం. నిండవారు ఇరుందవారు కిడందవారు ఇవన్నీ నిలబడినా అసలు తలుచుకుంటే సాధారణంగా లోకంలో ఎక్కడైనా కొందరు ప్రయత్నం చేస్తారు. దీనికోసం కూడా ఏవో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. నిలబడితే అందంగా ఎలా వినబడాలి, నడిస్తే ఎలా అందంగా నడవాలి. మరి లేకపోతే ఈ వీసుల్లో యాత్ర చేసేస్తున్నారంటే రాజకీయ నాయకులందరూ ముందు వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఉంటాయండి. చెయ్యి ఎలా ఊపాలి, ఏం చేయాలి, ట్రైనింగ్లు ఉంటాయి కనుక మరి భగవంతుడు అందంగా కనబడ్డాడంటే ఎలా అందంగా కనబడతాడు? సహజ సిద్ధమైన సౌందర్యం. ఇంచేత సర్వావస్థాసు సుందర సర్వావయవ సుందర. అన్ని అవయవములు అందంగా ఉంటాయి పరమాత్మకి. అన్ని అవయవములు అందంగా ఉండడమే కాదు, దాంట్లో కూడా మళ్ళా సముదాయ శోభ. ఇప్పుడు కొందరిని చూస్తే చాలా అందంగా కనబడతారు, కానీ విడివిడిగా చూస్తే ముక్కు అందంగా ఉండదు, కళ్ళు అందంగా ఉండదు. కానీ అన్ని కలిస్తే అందంగా ఉంటుంది. కొందరికి కళ్ళు అందంగా ఉంటాయి, ముక్కు అందంగా ఉంటుంది, అన్ని కలిస్తే అందంగా ఉంటుంది. మరి ఈ పరమాత్మకు అన్ని అవయవములు అందంగా ఉంటాయి, దానికే లావణ్యం అని పేరు. సముదాయ శోభకి లావణ్యం అని పేరు. తల్లావణ్యం అంటారు కదా. ఈ అందం కలిగిన వాడు. ఇది మాత్రమే కాదు, సర్వావస్థాసు సుందర. మెలకుగా ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళకి అసఖ్యంగా కనిపించకూడదు కనుక మనం గట్టిగా పెదాలు మూసుకుని, మరి ఎత్తుబడులు అయితే కనపడకూడదు కనుక పెదాలు మూసుకుని అలా ఉంటామండి. కానీ నిద్రపోతున్నప్పుడు మనం చూస్తే జడుచుకోవాల్సిందే, ఎందుకంటే మన వంశంలో మనం ఉంటాం కదా. కానీ పరమాత్మ నిద్రపోతున్నా అందంగా ఉంటాడండి. ఈ మాట ఎవడో వీధిలోవాడు చెప్పడం కాదండి, వాడు ఆవిడ గారికి కదా అసలు విషయం తెలుస్తుంది. ఆవిడే చెప్పింది, సీతాదేవి చెప్పింది. సమయాబోధిత శ్రీమాన్ సుఖ సుప్త పరంతప. నా చేత నేను అనవసరంగా నిద్ర లేపేశానయ్యా. మా ఆయన సుఖ సుప్త, ఎంత హాయిగా పడుకున్నాడు. ఎంత హాయిగా పడుకోవడం ఏంటండి? హాయిగా పడుకోవడం అంటే అర్థం ఇప్పుడు కొత్తగా చెప్తూ ఉంటారు కానీ రాత్రి మనవలు వీళ్ళు చెప్తూ ఉంటారు ఫోన్లో సౌండ్ స్లీప్ అని. సౌండ్ స్లీప్ అంటే అదేంటి, సుఖం ఎవరికి సుఖం అంటే వాళ్ళకి సుఖం, ఆ పడ్డవాడు ఎవరికి సుఖం. సౌండ్ స్లీప్ అయితే మరి రామచంద్రుడు పడుకున్నాడంటే ఎలా ఉంటుందండి? రామచంద్రుడి నిద్ర ఎలా ఉంటుంది? సీతాదేవి చెప్పిందండి సుఖసుప్త. మరి పడుకోడండి, ఒళ్ళు అలసిందండి, అందుకని హాయిగా నిద్ర వస్తుందండి. ఇంట్లో ఉంటే ఎక్కడైనా పని చేయిస్తారా? ఆ పరిచారకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చేతిలో అందేసుకుని అయ్యో వేడి చేయడం అంట. కానీ ఇప్పుడు అరణ్యంలో నడిచి 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 కష్టాలు పడ్డాడు కనుక ఈయన బాగా అలసిపోయాడు, నిద్రపోతున్నాడు. కానీ సీతాదేవి ఏముంటుంది? శ్రీమాన్. ఏమిటి శ్రీమత్వం? అన్ని విడిచిపెట్టి నారబట్టలు కట్టుకుని వచ్చిన వాడికి శ్రీమత్వం ఏముందండి? సౌందర్య శ్రీ. ఆ ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పాలండి. విష్ణు సహస్రనామములలో నారసింహవపు ఒక నామం, అంటే నరత్వం సింహత్వం కలిసిన అవతారం. దాని వెంటనే శ్రీమాన్ అని ఒక నామం. శ్రీమాన్ అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవితో కూడిన నరసింహస్వామి అని కాదు. శ్రీమాన్ అంటే చాలా అందగాడు, అందాలే శ్రీ కలిగిన వాడు. ఏం చేత? ఒక్క నరుడే అందం, ఒక్క సింహమే అందం. మరి జూలుకు పెడుతున్నావా లేదా టికెట్లు తీసుకుని చూస్తున్నావా లేదా? ఒక్క సింహమే అందం. నరుడు సింహం కలిస్తే ఎంత అందం? కనుక శ్రీమాన్ అని కదా. అట్లా నిద్రాకాలిక సౌందర్యాన్ని సీతాదేవి చెప్పిందే లేదండి. ఎలా ఉన్నా అన్ని దశలలోనూ అందంగానే ఉంటాడు. రామావతారంలో పవళించిన సౌందర్యాన్ని సీతాదేవి చూసింది, సీతాదేవి వదిలేదు. వానర వీరులు అందరూ చూశారండి. సముద్రపు ఒడ్డున 3 రోజులు పడుకుని ఉన్నాడు కదండి. మరి వానర వీరులు అందరూ ఆ సౌందర్యాన్ని అనుభవించి ఆనంది. కూర్చున్న సౌందర్యాన్ని ఉటజే రామవాసీనం భరతుడు. నేను వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుని ఉన్నాడు రామచంద్రస్వామి. కూర్చున్న సౌందర్యాన్ని ఆయన సేవించి, నిలబడిన సౌందర్యాన్ని తార మండోదరి వీళ్ళందరూ సేవించారండి. మరి ఘనకార్యం చేసిన వాడు ఫోజు కొడుతూ ఉంటాడు కదండి. ఈయన వాళ్ళని చంపేశాడు కదా, ఘనకార్యం చేశాడుగా. అందుచేత కోదండ వినివేశిత బాహుదండ అని ఆ ధనుస్సు మీద ఓ చేయి వేసుకుని, ఆ ప్రక్కన లక్ష్మణస్వామి మీద ఓ చేయి వేసుకుని, ఆ ప్రక్కన సుగ్రీవుడు గారు భర్తుశ్చైవానుజం శుభ అంటాడు కదా. సుగ్రీవుడు ఉంటే తారగారు వచ్చేటప్పుడు కనబడ్డాడండి ఈయన.
ఎంత అందంగా కనపడ్డాడు రామచంద్రుడు తారకు అంటే, ఆవిడ అసలు రాముడు నేనేదో మంచివాడని మా ఆయనకి చెప్పాను, చెప్పింది బాబా ఆవిడ. రాముడు చాలా మంచివాడు, గొప్పవాడు, నివాస వృక్ష సాధువున అని అనేక మాటలు చెప్పింది. ఇలాంటి రాముడు నా భర్తను అన్యాయంగా కొట్టేస్తాడు, కడిగి మారేస్తాను రాముడు అనుకుని రిహార్సల్స్ వేసుకుంటూ ఏమనాలి అనుకుంటూ కోపంతో వచ్చిందండి. ఆ రామచంద్ర స్వామి నిలబడిన సౌందర్యాన్ని చూడగానే అద్భుతం. వాల్మీకి మహర్షి అండి. అంటే తిట్టడానికి వచ్చిన ఆవిడ ఎంత గొప్ప ఆయన అంటే ఎలా ఉన్నాడు ఆయన? తిట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా పోడాల్సిందేనండి, అంత అందంగా ఉన్నాడు ఆయన. సమాసాధ్య విశుద్ధ సత్వ. ఇంతవరకు ఈవిడ ఆలోచనలు అల్లిపోయి మనసంతా మారిపోయింది, ఇప్పుడు కీర్తించడం ప్రారంభించింది. నిలబడిన సౌందర్యం అది కదండి. కనుక 3 సౌందర్యాలను 3 చోట్ల చూపించాడండి రామావతారంలో, శ్రీకృష్ణ అవతారంలో రామావతారం అంత నెమ్మదిగా స్లోగా ఉండడు ఆయన, ఫాస్ట్ అంతా. కనుక ఒక్కసారి 3 సౌందర్యాలు చూపించేశాడు. ఎలా ఊయాలలో పడుకోబెడితే కిడంధవారం పవడించిన సౌందర్యం. కొంచెం మనవాడికి వయసు వస్తుందండి, ఆ ఉయ్యాల గొలుసులు పట్టుకుని నిలబడ్డాడండి. నేను రావారు ఇంకా సరిగా నిలబడ్డం చేత కాదు, దెబ్బలు పడిపోయాడు, కూలబడిపోయాడండి. ఇరుందవారు 3టిని కూడా ఒక్క ఊయలలోనే చూపించేశాడు కృష్ణావతారంలో. మిగతా సౌందర్యాలు కూడా దర్శించిన వాళ్ళు ఉన్నారనుకోండి, పౌడించిన సౌందర్యాన్ని సేవించిన వాళ్ళు ఎవరంటే అహితుడు హితుడు, అర్జునుడు దుర్యోధనుడు అండి. ఇద్దరు సేవించారా లేదా? కృష్ణ భగవాన్ యొక్క సైనికానికి సౌందర్యాన్ని సేవించారు కదా. కూర్చున్న సౌందర్యాన్ని ధర్మరాజు గారు దర్శించాడండి. సింహాసనంలో హేమనేమోపకదిమ్మాడిమ్మంటాడు. బంగారంలో నేను అద్దితే ఎలా ఉంటుందో అలా కృష్ణ భగవానుడు బంగారు సింహాసనంలో కూర్చుని ఉంటే అలా ఉన్నాడు ఆయన. ప్రసన్నాదిత్యోర్జున ఇత్యాదులని చెప్తారుగా. ఆళ్వార్లు అంటారు, కిడప్పదు నిప్పదు ఇరుప్పదు ఎన్నెంజుడే ఆళ్వారు. ఇవన్నీ నా హృదయంలోనే చేస్తున్నాడండి. మరి రామావతారంలో అవన్నీ ప్రాక్టీస్, అవన్నీ అప్పుడు చేసినది ప్రాక్టీస్. ఎందుకోసం అంటే ఆళ్వార్ల హృదయంలో మనం అలా ఉండాలి అని, అందుకోసం వచ్చేసాడు ఆయన. ఇది దొరికేంత దాకానే అవి అసలు విషయం దొరికేసింది అనుకోండి, ఇంక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారండి? నేను చేయరు కదా, సాధనం సాధ్యం కోసం కదా. కనుక కిడప్పదం నిప్పదం ఇరుప్పదం ఎన్నెంజుడే నా మనసులోనే అని நம்மாழ்வார் తిరువావిడిలో భాషనేది. నిన్నవారం ఇరుందవారం కిడందవారం అంటే భట్టరవారు కాలక్షేపం సాగిస్తున్నారు. ఆ వింటున్న అంజీయర్ అయ్యా తిరువాయిమొడి అంటే రంగనాథుడి కోసం కదా అండి, మరి రంగనాథుని గురించి ఈ 3 సౌందర్యాలను పాడారా అంటే అరంగర్వన్ పాడు అన్నారు కదా తనియంలో. కనుక రంగనాథుని గురించి చెప్పినవి అన్నారు కదా, మరి రంగనాథుని గురించి వర్ణిస్తున్నారా నమ్మాడ్వార్లో? ఎలా ఈ 3 సౌందర్యాలు? పెరియ పెరుమాళ్ అయ్యో పడుకుని ఉంటాడు కదండి ఆయన. పెరియ పెరుమాళ్ అంటే అర్థం పెద్ద పెరుమాళ్ళు అని అర్థం. ఎప్పుడైనా చిన్న పెరుమాళ్ళు ఉంటేనే పెద్ద పెరుమాళ్ళు అనే మాట వస్తుంది. ఊరికే పెద్ద పెరుమాళ్ళు అనరుగా, ఇంకొకటి చిన్న పెరుమాళ్ళు ఉండాలి అక్కడ. పెద్ద కృష్ణుడు చిన్న కృష్ణుడు ఇలాంటివే ఉంటాయి కదండి. మరి ఆయన పెద్ద పెరుమాళ్ళు అని ఎందుకన్నారు? చిన్న పెరుమాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, రామచంద్రుడు. రామచంద్రుడు ఎందుకు చిన్న, రంగనాథుడు ఎందుకు పెద్ద? రామచంద్రుణ్ణి వర్ణిస్తూ నన్ను వాసనంలో ఏం చెప్పారంటే, గజసింహగతి వీరు శాద్వల వృషభోపము చతుర్విధ గమనములను కలిగిన వాడు అన్నారు కదండి. రంగనాథుడు ఆయన పంచమ గమనం, 5వ గమనం కూడా ఉందిట, సప్తగతి అనేది ఒకటి ఉంది. అంటే పెరుమాళ్ళు అంటే ఉత్సవాలు ధ్రువమూర్తి ఒకరే కదండి. పెరుమాళ్ళు సన్నిధిలో తిరిగి పొరపాడంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు సప్తగతి, లోపలికి ఇలా వెళ్ళిపోతాడు ఆయన. కనుక ఇది అలా ఆయన, కనుక ఆయన గొప్పవాడు కదండి. ఇంకా రామచంద్రుడు అంటే ఎవరైనా ఎదురు ఒకటే అనుకోండి. రంగనాథుణ్ణి దశరథుడు తిరువారాధన చేశాడు, హరి మహారాజు తిరువారాధన చేశాడు, రఘు మహారాజు తిరువారాధన చేశాడు. వాడు పూర్వం నుంచి ఇక్ష్వాకు నుంచి తిరువారాధన చేస్తూనే ఉన్నారు కదండి. ఈ రంగనాథుడికి పాపం ఎవరు తిరువారాధన చేసినా అస్సలు నచ్చడం లేదు. ఏమిటో మన గొప్పతనానికి తగినట్టుగా వీళ్ళ తిరువారాధన ఉందా అంటే కొందరికి నచ్చదు అంతే. మీరు ఎంత బాగా చేసి పెట్టినా
ఏదో లోపం చెప్తారండి, అంత బాగా కొంచెం ఉప్పు తక్కువైందండి, అదే కొంచెం ఇల్లారు పాపం ఎప్పుడైనా ఆ భర్త గారు బాగా చేసావు అంటాడేమో అని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వంట వండుతుందండి. ఎప్పుడు చేసినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడండి. ఆఖరికి ప్రాణం విసిగిన ఇల్లాలు ఏమన్నా మీకు మీరు భార్య వంట చేసుకుంటే నా వల్ల కాదండి అని. అలా రంగనాథుడు కూడా ఎవరు తిరువారాధన చేసినా నచ్చగా ఇక మనం తిరువారాధన మన తిరువారాధన మనమే చేసుకుంటే బాగుంటుందేమో అని రామచంద్రుడే పుట్టి ఈయనే ఆయన తిరువారాధన సమర్పించుకున్నాడండి కదా. రామ సీతోపనీతై అభ్యస్త పదాబ్జ అంకిత ఘటీ సంవాది కౌశేయకం కించిత్ తాండవగంధి సంహరణకం. ఇలా కనుక రామసీతోపనీతై రామచంద్రుడు సీతాదేవి సమర్పించినటువంటి స్వర్ణ పుష్పాలు ఆ రంగనాథుని పాదార విందముల దగ్గర కనిపిస్తున్నాయంటారు కదండి. కనుక ఆయన శైలకాలిక సౌందర్యం రంగనాథుడు పెట్టింది పేరు. ఆయన పెట్టింది పేరంటే మనం కదలకుండా పడుకోవాలంటే ఏం మాటలండి, ఎప్పటి నుంచి పడుకున్నాడు ఆయన కదా. నిలబడిన సౌందర్యానికి నంబెరుమాళ్ అన్నారు కదా. నడిచిన సౌందర్యానికి నంబెరుమాళ్ నడాళిలే కాణాలా అన్నారుగా పెళ్లిలో గాచార్యుల వారు. ఆయన గమన సౌందర్యం అంత అందమైన గమన సౌందర్యం అండి నంబెరుమాళ్ళది. శ్రీరంగపట్నం మైసూరు, ఆ ప్రభు కర్ణాటక. ఆయనకు అక్కడ కూడా ఒక రంగనాథుడు ఉన్నాడు, కావేరి ఒడ్డునే ఉంటాడు రంగనాథుడు. ఆయనకు మా పెరుమాళ్ళకు కూడా రంగనాథునికి జరిగినట్టుగా పొరపాటు జరగాలి అని ఎప్పుడు శ్రీరంగం పెడుతూ ఉండేవాడు. పెరుమాళ్ళని సేవించుకోవడం వెళ్ళినప్పుడల్లా శ్రీపాదాంగులకి భారీగా ఆయన నగరాలను సమర్పిస్తూ ఉండేవాడు. వీడికి మధ్య చేసుకోవడం కోసం చేసుకున్న తర్వాత ఒక బ్రహ్మోత్సవానికి మీరందరూ రండి మా పెరుమాళ్ళకి ఉత్సవం చేయడానికి అనిపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు పొరపాటుకి శ్రీపాదాంగులు పెరుమాళ్ళని తీసుకుని వెళ్ళారు. పెడితే సేవించిన రాజుగారికి ఏమిటో ఆ రంగనాథుని నడక సౌందర్యం ఇక్కడ కనబడలేదు. కనబడితే ఏమయ్యా అక్కడ మీరే చేశారు ఇక్కడ మీరే చేశారు, అక్కడ ఉన్న సౌందర్యం ఇక్కడ కనబడలేదేంటి అని అడిగితే వాళ్ళు అయ్యా నువ్వేదో పెరుమాళ్ళ మీద భక్తితోటి మమ్మల్ని పిలిచావు అనుకుని వచ్చాం, రంగనాథుడి కంటే ఇక్కడ బాగా జరగాలని అసలు నడిచేది మేం కాదయ్యా, నడిపించేది ఆయన. కనుక ఆయన వేం చేసి ఉన్నాడు కనుక మేము అలా నడుస్తున్నాం, కానీ అది మా గొప్పతనంతో ఆ వయ్యాడు అంటారు కదా, ఆగమశాస్త్రం కూడా చెప్తుంది వయ్యాడు కదా. కనుక అలా మేము నడిపించడం కాదయ్యా, ఆయనే నడిపిస్తున్నాడు, ఎవరు వెరివాడు, అందుకోసం పిలిచారు, ఇంకెప్పుడు పిలవకు మేము రామని వాడు వెళ్ళిపోయారని చరిత్ర చెప్తారు కదండి. కనుక నంబెరుమాళ్ నడగలే కాణలాం కదండి. కనుక నేను రావడం నిలబడిన సౌందర్యం నంబెరుమాళ్. మరి కూర్చున్న సౌందర్యం ఎక్కడుంది? ఉత్సవమూర్తులు నిలబడి ఉంటారు, ధ్రువమూర్తి పవళించుంటాడు. పడుకున్న వాళ్ళ సౌందర్యం ఎక్కడుంది? ఎక్కడ లేదు కదా. లేకపోవడం ఏంటి? తాయారు ఉన్నారు కదా, తాయారుంటే తాయారుకి పెరుమాళ్ళకి తేడా లేదా? కనుక తాయారు కూర్చునే ఉంటారు కదండి విరాట్యారు. కనుక ఆవిడ కూర్చున్న సౌందర్యం అంటే మీరు అలా చెప్తే కుదరదండి, మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పేస్తే మేము నమ్మిస్తామా? కనుక పెరుమాళ్ళకే అన్వయించి కూర్చున్న సౌందర్యాన్ని చెప్పండి. ఇప్పుడు రంగనాథుడు అన్నారుగా, ఆయనకే చెప్పడా ముక్కోట ఏకాదశి ముందు రోజు మోహిని వేషం వేసుకున్నప్పుడు కూర్చొని ఉంటాడు అయ్యా. కానీ మరి కూర్చున్న సౌందర్యం సాయం చేశారండి. తిరుప్పుడుంగుడి కిడందు வரகுணமங்க இருந்து వైకుంఠతుడు నిండ్రు నమ్మాళ్ళవారు. నవ తిరుపతులు అండి. ఆడవారు తిరునారికి చుట్టూ నవ తిరుపతులు. నవ తిరుపతులలో ఒక దివ్య దేశం తిరుప్పుడుంగుడి. తిరుప్పుడుంగుడిలో కిడందు పౌడించి ఏం చేసి ఉంటారు పెరుమాళ్ళు. వరగుణమంగై ఇరుంది, వరగుణమంగైలో కూర్చుని ఏం చేసి ఉంటారు. శ్రీవైకుంఠం దివ్యదేశం, అక్కడ నిలబడి ఉంటారు. ఈ మూడు చోట్ల నిలబడి ఉన్నాడు ఆయనను వర్ణిస్తారు అద్భుతమైన ఆచార్య హృదయ గారు. చాలా అద్భుతంగా. కారణమేమి? ఎప్పుడూ అలా ఉండొచ్చు కదండి. ఓచాడు నిలబడడం ఎందుకు, ఓచాడు కూర్చోవడం ఎందుకు, ఓచాడు పడుకుని ఉండడం ఎందుకు అంటే పాప ఏం చేస్తాడండి ఆయన? భోగ్యపాకత్వరే నమ్మాడు అనే జీవునికి నన్ను పొందడానికి కావలసినటువంటి త్వర కలిగిందా లేదా
ఓ చోట నిలబడి 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 కాళ్ళు పీకి ఓ చోట కూర్చుని 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 ఇక ఉండలేక ఎప్పుడు ఆయనకి కలిగితే అప్పుడే తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ ఎక్కడి నుంచి పెడితే కుదరదని ఇంకో చోట పడుకుని అంటే నిరీక్షణ అంటే ఇంట్లో ఉండేవాళ్ళలాగే, ఇంట్లో ఏదో తొందరగా బయట వెళ్ళిపోవాలి, వీళ్ళు చాలా పనులు ఉన్నాయి, ఒక సాపాటు పెట్టేయండి ఉండండి మరి మొన్నటి నుంచి మొత్తుకుంటున్నాను గ్యాస్ అయిపోయింది మీరు ఆగండి ఆగండి. మరి ఏం చేస్తాడు ఆయన గుమ్మం పట్టుకుని నిలబడి అయిందా అయిందా అని అడుగుతారట. ఉడుకుతోందండి అవుతోందండి అంటే సరే అది అక్కడే కూర్చొని పెట్టి అయిపోతుంది. అంత తొందరగా నేను ఉడకాలి కానీ అన్న ఉడకాలని చెప్తున్నా ఇలా అక్కడికి అక్కడే పడుకుంటట. అలా ఉంది భగవంతుడి స్థితి అంటారు కదండి. నింద్రవారు ఇరుందవారు కిడందవారు కనుక ఇప్పుడు భగవాను యొక్క కిడందవారు కూర్చుని వేయించేసి ఉన్న సౌందర్యాన్ని తిలకించాలి. ఈ కోరిక ఇంత ఏమి స్వార్థం లేకుండా కోరేవాళ్ళు ఎవడైనా ఉంటారండి? మరి అలా కోరితే వాళ్ళ మాట కాదనగలడా భగవంతుడు? కాదనలేడు కదా. కనుకనే వాళ్ళ కోరిక ప్రకారం నడుచుకుని వెళ్ళి సింహాసనంలో కూర్చుని ఒక పాదాన్ని క్రిందికి చాపి ఉంచి, ఏదో వైకుంఠంలో అలవాటండి, ఓ పాదాన్ని మడుచుకుని కూర్చుని గోపికలారా ఏమిటి చెప్పండి మీ కోరిక అని అడిగాడండి. అడిగిన వెంటనే ఈ గోపికల యొక్క మనస్థితి అంతా ఎలా మారిపోయిందో, ఎలా భగవానుడికి మంగళాశాసనం చేస్తున్నారో వర్ణిస్తున్నారు. ఒకసారి పాసురానుసంధానం చేస్తారు. అన్రివులమళందాయి అడిపోతి అడిపోతి சென்ரங்கு சென்ரங்கு தென்னிலங்கை தென்னிலங்கை சத்தாய் சத்தாய் திரள்போத்தி திரள்போத்தி பொன்றச்சகடம் பொன்றச்சகடம் உதைத்தாய் உதைத்தாய் புகழ்போத்தி புகழ்போத்தி கன்று குணிலா கன்று குணிலா பெரிந்தாய் எரிந்தாய் கடல் போத்தி கடல் போத்தி குன்று குடையா குன்று குடையா எடுத்தாய் எடுத்தாய் குணம் போத்தி குணம் போத்தி வென்று பகை கெடுக்கும் வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி நின் கையில் வேல் போத்தி என்றென்றும் என்றென்றும் சேவகமே சேவகமே ஏத்திப் பறைகொள்வான் ஏத்திப் பறைகொள்வான் இன்று யாம் வந்தோம் இன்று யாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయి ఇరంగేలోరెంబావాయి. భగవానుని యొక్క దివ్య సౌందర్య దివ్య స్వరూపాన్ని దర్శించనంత వరకే ఆ కోరిక ఈ కోరిక ఇవి తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ప్రార్థించాలి అని ఉండేది. ఆయనను దర్శించిన తరువాత ఈ కోరికలన్నీ పోతాయి. ఆయన సౌకుమార్యాన్ని దర్శించిన తరువాత ప్రేమ కలిగిన వారికి ఆయనకు ఎక్కడైనా ఏమైనా అమంగళం కలుగుతుందేమో, ఆయనని మనం కాపాడుకోవాలి అనే భావన కలిగి ఆయనకి మంగళాశాసనం చేయడం ప్రారంభిస్తారు. శ్రీవచన భూషణంలో కేవలం ఒక ప్రకరణం, మంగళాశాసన ప్రకరణం అని ఒక ప్రకరణమే. ఆ మంగళాశాసనం చేసినటువంటి వారిని మనకు చాలా అనేక మందిని దృష్టాంతంగా చూపిస్తారు సూత్రకారులు. చక్రవర్తి, విశ్వామిత్రన్, జనక చక్రవర్తి, జనకరాజన్ తిరుమహల్, గుహన్, చక్రవర్తి, దశరథ చక్రవర్తి. ఆయన రామచంద్ర స్వామిని ఎక్కడ మంగళం కలుగుతుందో అని భయపడిపోయి విశ్వామిత్రుడు అయ్యా పంపించవయ్యా రామచంద్రుడు మాతో యాగ సంరక్షణకి అంటే పంపించనండి అన్నాడు కదా ఆయన.
ఎందుకు పంపించవా చమత్కారంగా చెప్తాడు ఆయన. ఏదో పాపం పెద్ద ఉపన్యాసం చేసేసాడు ఆయన. విశ్వామిత్రుడు నాకు తెలుసు రాముడు పరంధాముడు అని అన్ని చెప్పిన తర్వాత అవే మా అబ్బాయిని పంపించడం కుదరదండి. ఎందుకు కుదరదయా? ఓనషోడశ వర్షో మే రామో రాజీవలోచన 12 ఏళ్ల ప్రాయం అండి. 12 ఏళ్ళ అంటే ఏ చమత్కారంగా ఉంటుందండి, గంభీరంగా ఉంటుంది. కొంచెం తక్కువగా 16 ఓన షోడశ వర్షం అన్నాడు. కొంచెం తక్కువగా 16 అంటే 13, 14, 15 ఎంత? 12 అనే చెప్పుకోవాలి. 12 అనే ఎందుకు చెప్పుకోవాలి? ఓన షోడశ అంటే తక్కువ అన్నాడు కదండి. 4 భాగాలు చేయండి, ఓ భాగం తీసేయండి. తీసేస్తే 4 4 16 కదండి. అందులో భాగం తీసేసేయండి, 12 ఏళ్ళు. ఇలా చెప్తాండి. దీనికి నిర్ణాయక ప్రమాణం అంటే ఎక్కడో చెప్తాడు వాల్మీకి మహర్షి. అంటే మనం ఇక్కడ ఈ శ్లోకం చదివి శ్లోకం చెప్పేస్తూ అంటే మనం కూడా ఇదే మొదటిసారి చూడడం, ఆ ఎదురువాడు వినేవాడు ఇదే మొదటిసారి వింటాం కనుక మనం ఇక్కడికిక్కడ అర్థం మనమే నిర్ధారణ చేసుకుని చెప్పేస్తాం. ఏదో కొంచెం తక్కువగా అంటే ఎంత ఎంత అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే కొంచెం ఎదురుకి వెళ్ళాలి. ఎదురుకి వెళితే ఆరణ్యకాండలో రావణాసురుడు మారీచుణ్ణి ఒరే నాకు సహాయం చేయరా నువ్వు అని అంటే, ఒరే నాయనా రాముడి పేరు ఎత్తగరా బాబు, ఎత్తిగా నా ప్రాణాలు పోతాయి కనుక ఎత్తకు అని చెబుతూ ఆ చరిత్ర అంతా చెబుతూ బాలోయం ద్వాదశవార్షిక 12 ఏళ్ల నా కొడుకు అని విశ్వామిత్రుడు అడిగినప్పుడు దశరథుడు చెప్పాడు అని వాడు చెప్పాడు. కనుక ఈ రీతిగా అట్లా ద్వాదశవార్షిక అని అక్కడ చెప్పాడు కనుక ఇక్కడ ఓన షోడశ అంటే 12 అని అర్థం. ఇంకా అనేక ప్రమాణాలన్నింటినీ చూసుకుంటే అట్లాగే తెలుస్తుంది. అరణ్యానికి పెడుతున్నాడండి రామచంద్రుడు. కౌసల్యాదేవి అంటుంది, దశ సప్త వర్షాణి తవ జాతస్య పుత్రక ఎలా చెప్పిందండి? దశ సప్త వర్షాణి 17 ఏళ్ళు గడిచాయి నాయన నువ్వు పుట్టి. ఎప్పుడండి? పెళ్ళైపోయి 12 ఏళ్ళు హాయిగా ఉన్న తర్వాత అరణ్యానికి పెడుతుంటే దశ సప్త అది 17 ఏళ్ళని అడుగు వెళ్ళేటప్పటికి 17 ఏళ్ళు అడుగు వెళ్ళినప్పటికీ -12 తీసేస్తే ఎంత అవుతుంది పెళ్ళేటప్పటికి? అప్పుడా మరి అర్థం ఏంటి అంటే వాల్మీకి మహర్షి కదండి ఆయన. చాతు అన్న అర్థం వేరు. దశ సప్త ఆ చకారానికి ఇంకో 7 అని అర్థం కనుక సప్త సప్త దశ 17 ఏడు అంటే 24. 12 ఏళ్ళు వివాహానికి ముందు, 12 ఏళ్ళు వివాహానికి తర్వాత. కనుక విశ్వామిత్ర యాగానికి రామచంద్రుడు వెళ్ళేటప్పటికి వయసు ఎంత? 12 ఏళ్ళు. ఏమంటాడు ఈయన? ఇంత చిన్న కుర్రవాళ్ళు మీరు రాక్షసులతో యుద్ధం అంటున్నారు కదా, నేను పంపించనండి. ఎందుకు పంపించబోయాను? మా అబ్బాయి కళ్ళు తామర పద్మాల్లో ఉంటాయండి, పంపించను. ఏమని నీ కొడుకు కళ్ళు తామర పద్మాల్లో ఉండడానికి రాక్షసులతో యుద్ధం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. ఏమిటి సంబంధం? నా యుద్ధ యోగ్యత అవశ్య పశ్యామి సహ రాక్షసై. అయ్యా వాళ్ళు నక్తంచరులు. నక్తంచరులు అంటే అర్థం ఏంటి? రాత్రిపూట మెలకువగా ఉండేవాళ్ళు అని అర్థం. మా పిల్లలు పద్మాలు లాంటి కన్నులు. పద్మం సూర్యాస్తమయం అయితే ముగుడించుకుపోతుందండి. చీకటి పడితే నిద్రపోయేవాడు మావాడు. చీకటి పడితే అలర్ట్ గా ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పటికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవుగా. వీళ్ళ దృష్టిలో చెప్పుకుని చెప్పిన పచ్చం కాదు ఇది. అప్పుడు చెప్పాడంటే కదండి. కనుక మరి మా వాడికి యుద్ధం చూడండి. ఇది మంగళాశాసన భరత అంటే. మంగళాశాసనం స్వరూప విరుద్ధం అనరోవన్నీ మొదటి సూత్రం. మంగళాశాసనం స్వరూప విరుద్ధం కదా. మనం భగవంతుడికి మంగళాశాసనం చేయడం ఏంటండి? మంగళాశాసనం అంటే నీవు బాగుండవలేను. ఎవరిని బాగుండాలని అనాలి. పెద్దవాడు చిన్నవాడని అనాలా? చిన్నవాడు పెద్దవాడని అనాలా? పెద్దవాడే కదా చిన్నవాడికి మంగళాశాసనం చేయాలి. మరి భగవంతుడు పెద్దవాడా మనం పెద్దవాడా? భగవంతుడే పెద్దవాడు. అలాంటప్పుడు ఆయన మనకి మంగళాశాసనం చేయాలి కానీ మనం ఆయనకి మంగళాశాసనం చేయడం ఏంటండి? ఇది స్వరూప విరుద్ధం కాదా? కాదు. ఎంచేత అసలు మంగళాశాసనం చేయడం అనేది ప్రేమ విపాక కార్యము, స్నేహ విపాక కార్యము. శృతి ప్రకాశిక గారు చాలా అందంగా స్నేహం అంటే ఏమిటి, సంబంధ విశేష
దేశావస్థితేషు ప్రీతి అన్నారు. అంటే ఏదో సంబంధం అండి, అది స్నేహమో లేకపోతే చుట్టరికమో మరోటో ఆ సంబంధం కలిగిన వాళ్ళ యందు ఉండే ప్రేమకు స్నేహము అని పేరు. తస్య విపాక, అది మరీ ఎక్కువగా చివరి దశకు పెడితే ఆ ప్రేమ పెరిగితే అది ఎట్లా ఉంటుంది అంటే అస్థానేషు, భయపడాల్సిన అవసరం లేని చోట కూడా భయపడుట, భయత్వ బుద్ధి అంటే. ఇంకా దోషేషు గుణత్వ బుద్ధి. మన ఇప్పుడు ఎప్పుడైనా ఎవడైనా మీ వాడు అలా చేశాడండి, అవునండి అందుకే మా వాడు అలా చేశాడని సమర్థించుకొస్తామండి. ఎందుకని సమర్థించాలి, వాడు మనవాడు కనుక. దోషేషు గుణత్వ బుద్ధి ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇది ప్రేమ విభాగకారి. అద్భుతంగా మనవాళ్ళ వ్యాఖ్యానం, ఆ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఎంత అద్భుతంగా సాధిస్తారండి. జ్ఞానం అనేది నాయన మొదటి మెట్టు, మొదలడి ముడింద నిలం. మొదటి మెట్టు, చివరి దశ జ్ఞానానికి. మొదటి దశ ఎలా ఉంటుంది? పరమాత్మ సర్వశక్తి రక్షకుడు, నేను అశక్తుణ్ణి, ఆయన చేత కాపాడబడవలసిన వాడిని అని ఎంబెరువారి కడగాహక్కొండు తన్నే రక్షిక్కం అంటారు. తన్నే కడగాహక్కొండు ఎంబెరువారి రక్షిక్కం రెండు. మొదటి దశలో ఎలా ఉంటుంది? భగవంతుడు సర్వరక్షకుడు, నేను ఆయన చేత రక్షింపబడవలసిన వాడిని అనే దశ ఉంటుంది. భగవద్ అనుభవం పెరగ్గా ఆయనను దర్శించగా, సుందర సుకుమార భగవద్ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగా, ఇంత సుకుమారమైన పరమాత్మకు ఎక్కడ ఎవరి వలన ఏ అమంగళం కలుగుతుందో అని తాను ఆయనను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఇది మంగళాశాసనం అంటే. ఆ ప్రేమ కలగాలి. ఉదాహరణకు విశ్వామిత్రుడు ఏమని చెప్పాడు? దశరథ చక్రవర్తి దగ్గర అహం వేత్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. నాకు తెలిసిన రాముడు పరమాత్మ, నీకేం తెలుసు? నువ్వు ఎంతసేపు నా కొడుకు అనుకుంటున్నావు, నీకేం తెలిసినాయా? అహం వేత్మి. అహంలో అర్థంతో చెప్పేశాడు వాల్మీకి మహర్షి. అహం అంటే నేను అంటే నువ్వేమో నేను, నువ్వు అదిగో సింహాసనం మీద కూర్చున్నావు కనుక నువ్వు కిరీటం పెట్టుకున్నావు. ఏడా కిరీటం? భోగ సూచకమైన కిరీటం. నాకో కిరీటం ఉంది, జటాజటం ఉంది, నాకో కిరీటం ఉంది. ఇది త్యాగ సూచకమైనటువంటి కిరీటం. కనుక నాకు తెలిసినాయని నీకేం తెలిసినాయా? ఇంత వాదించాడా రామం మహాత్మా అని. సరే, సత్య పరాక్రమం. విశ్వామిత్రుడు మాటలేని చిన్న మాటలు కాదండి, పెరియాచార్య బిడ్డ అద్భుతంగా తనిశ్లోకి అద్భుతంగా వ్యాఖ్యానిస్తారు. సత్య పరాక్రమం ఏమనుకుంటున్నావు? రాముడు అంటే నా కొడుకు, నీ కొడుకు కాదే, ఆయన అసలు ఏమన్నారు? ఆయన ఎలా తెలుస్తుంది? సత్య పరాక్రమం అంటే అర్థం సత్యే పరాక్రమం. సత్యే అంటే సత్యమాపహ, నీళ్లకు సత్యం అని పేరు. కనుక నీళ్ల యందు పరాక్రమం చూపించిన మత్స్యావతారం ఎత్తిన వాడు ఈయనే. సత్య పరాక్రమం. నీళ్లలో పర్వతాన్ని పైకెత్తిన కూర్మనాథుడు ఈయనే. నీళ్లలో భూమండలాన్ని పైకెత్తినటువంటి వాడు, బ్రహ్మాదులు వణికిపోతే భూమిని పైకెత్తిన వాడు వరాహస్వామి ఈయనే. సత్య పరాక్రమం. అహం వేత్మి, నాకు తెలిసిన పరమాత్మని. సత్య పరాక్రమం. నృసింహావతారం ఎత్తినాడు ఈయనే. నృసింహస్వామి రామచంద్రుడా, ఎందుకని? సత్యం విధాతుం నిజ భృత్య భాషితం సత్యాయ పరాక్రామతి అని అర్థం. సత్యం కోసమని తన భక్తుడు చెప్పిన మాటను సత్యం చేయడం కోసం ఆవిర్భవించిన వాడు కనుక నృసింహస్వామి రాముడే. సత్య పరాక్రమం. తను అడిగాడు 3 అడుగుల నేల ఇచ్చాను అన్నాడు ఆయన. అది నిజాన్ని నిరూపించాలంటే కొలవాలిగా. సత్యాన్ని నిరూపించడానికి కోరితే అన్నాడు వామనుడు త్రివిక్రమం. కనుక ఆయన ఈయనే సత్య పరాక్రమం. వాళ్ళ అమ్మగారు 21 మార్లు రామా అందిట. ఆ మాటను సత్యం చేయడం కోసం 21 మార్లు క్షత్రియులు సంహరించినటువంటి పరశురామావతారం ఆయన. కనుక సత్య పరాక్రముడు ఇంత గంభీరం అండి. మహర్షి మాట్లాడటానికి ఉందండి, తెలిసినవాడు కనుక. ఇంత తెలిసినవాడా అరణ్యంలో రామలక్ష్మణుని తీసుకుని వెడుతున్నాడు. తాటగా ఒక్కసారి హఠాత్తుగా ఎదురుపడి ఎలా ఉండదు, పెద్ద కొండలా ఉంది, కాటుక కొండలా ఉంది.
అది నోరు తెరుచుకుని పెద్ద అట్టహాసం చేసుకుంటూ వస్తుంది. విశ్వామిత్రుడి లాంటి వాడికి కూడా దానిని చూడగానే ఒక్కసారి ఒళ్ళు ఎగురుపడుతుంది భయంతో. ఆయన అనుకున్నాడు, అయ్యో నేను ఈ పిల్లలిద్దరిని నా వెనకాతలు తీసుకొచ్చాను, పాపం వీళ్ళు ఎప్పుడూ నా వెనక విడిచిపెట్టి ఉండలేదు కదా, ఇంత భయంకరమైన ఆకారాన్ని చూస్తే ఎక్కడ బెదిరిపోతారు అని వాడిద్దరిని వెనక్కి దోసుకుంటున్నట్టు విశ్వామిత్రుడు. ఏమంటాడు ఆయన, స్వస్తి రాఘవయోరస్తు జయం జైవాప్యభాషత విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి ఫుంకారేణ విభత్స్యత. వాల్మీకి అద్భుతంగా చెప్పేశాడు ఆయన. అని విశ్వామిత్రస్తు అన్నాడు ఆయన. విశ్వామిత్రుడు అంటే ఇందాకటి విశ్వామిత్రుడు కాదండి, పెద్ద ఉపన్యాసం చేశాడు కదా, ఈయన పరమాత్మ నాకు తెలిసినని. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణస్వామి అత్యంత న్యాయవళీకంగా సుకుమారంగా ఉన్నవాడు కదండి, ముట్టుకుంటే కందిపోయినా ఉన్నారండి పిల్లలు. ఈ పిల్లల్ని చూచి ఈయన పరమాత్మ సంగతి మర్చిపోయాడు. ఈయన మర్చిపోయి దాన్ని చూసి ఎక్కడ బెదిరిపోతారు అని హుంకారైన విభత్స్య అని దాన్ని ఆపు చేసి, నాయన ఏం భయపడకండి, మీకు చేయగలుగుతుంది. వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చాడండి, దాన్ని చెప్పడానికి. దాని సమాధానాలు తీసుకొచ్చి వెనక్కి దోసుకుని మంగళాశాసనం ఎందుకు చేస్తున్నాడు? పరమాత్మ యొక్క దివ్య సౌందర్యం అలాంటిదండి. ఎలాంటి వాళ్ళైనా ఈయన శక్తిని మర్చిపోతారు, వాళ్ళ అశక్తిని మర్చిపోతారు. అలా మర్చిపోయేలా చేసేవాడు ఆయన విశ్వామిత్రన్. ఇంకా జనకరాజన్ తిరుమహల్, జనక మహారాజు గారి కుమార్తె అంటే సీతాదేవండి, సీతాపిరార్తి. ఆవిడ అయోనిజ కదా, వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినవాడు. ఇంకా ఏదో పుట్టాడు కనుక ఏమైనా మరుపు తరుపు ఉంటాయో తెలియదు కానీ ఆవిడకి అలాంటివి ఉండవు కదండి, నేరుగా వచ్చేసింది కదా. ఆవిడకి తెలిసిన వాళ్ళ ఆయన గారు గొప్పవాడని మరి తెలిసిన ఆవిడ ఆయన కొంచెం పట్టాభిషేకం, ఏదో అబద్ధాల పట్టాభిషేకానికి హడావిడ ఎక్కువ నిజమే. దానికి అలంకరించేసి మా ఆయన రాజుగారు అవుతాడు, మా ఆయన రాజుగారు అవుతాడు అని అలంకరించేసుకుంది. అలంకరించుకున్న తర్వాత చూస్తే ఆవిడకి అనిపించింది, ఏటో మా ఆయనకి నా దృష్టి దోషమే తగిలేలా ఉంది అనుకుని ఆ వెళ్ళే ఆయన్ని మళ్ళా జాగ్రత్తలు చెబుతూ ఆవిడ రక్షణ పెడుతోంది, భర్త గారికి రక్షణ పెట్టుకుంటోంది. ఎవరు ఆవిడకి తెలియదండి ఏమని రక్షణ పెడుతుంది. పూర్వాం దిశం వజ్రధరోపాదు దక్షిణాం పాదు తేయమః వరుణ పశ్చిమాస ధనేశస్తూత్తరాం దిశం. తూర్పు దిక్కున ఇంద్రుడు కాపాడుగాక, దక్షిణ దిక్కున యముడు కాపాడుగాక, పశ్చిమ దిక్కున వరుణుడు కాపాడుగాక, ఉత్తర దిక్కున కుబేరుడు కాపాడుగాక అని ఆశీర్వదిస్తోంది ఈవిడ రామచంద్రుడిని. ఆ దిక్పాలకులు దిక్కుమాలి కుయ్యోమో అంటే ఈయనొచ్చి పుట్టాడండి రావణ సంహారం చేయడానికి. వాళ్ళు ఈయన కాపాడేస్తారా? ఈవిడికి తెలియదండి, ఈవిడ అక్కడి నుంచి వచ్చినవాడు కదా, ఈవిడికి తెలియదా? మరి ఎందుచేత రామ సౌందర్యాన్ని చూసేటప్పటికీ మై మరచిపోయి ఏమో ఎక్కడ అమంగళం కలుగుతుందో, అసలు మామూలుగా ఉంటేనే ఉంటాడు ఈయన, దానికి తోడు ఇవన్నీ పెట్టుకుంటే మరింత అందంగా కనబడతాడు కనుక అని అలా ఆత్మారం అనుభవరాజ మంగళాన్ని అభిదత్యుషి గుమ్మం దాకా వెళ్ళిపోయింది. వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకన్నీ మర్యాదలు ఉంటాయండి. చక్రవర్తి వాళ్ళు చక్రవర్తి గారు కనుక కోడలంటే ఏదో లోపల అంతరాలు ఉంటాయి, దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఇవిడ అలా 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 వెనకాతలు వెళ్ళిపోతుంది. రామచంద్ర స్వామి చూసి నవ్వి, సీతమ్మ అంటే ఆవిడ చక్రవర్తి గారి కుమార్తె కదండి, మర్యాదలు అన్ని పట్టింపులు బాగుంటాయి. మరి ఇలాంటి ఆవిడ ఇలా బయటకు వచ్చేస్తుందండి, బయటికి రాకూడదుగా అంతఃపురం దాటి. నా మీద ప్రేమతో ఇలా వచ్చేస్తుంది అనుకుని ఏదో దానికి పంపించాడు. మళ్ళా ఈ శ్లోకం మనకి కూడా 20 ముసిరి దగ్గర వస్తుంది కనుక అక్కడ చెప్పుకున్న తక్కువ కనుక జనకరాజన్ తిరుమహల్, ఆమె జనకరాజన్ తిరుమహల్ అని విడదీస్తే జనక చక్రవర్తి. ఆయన చూచాడు రామచంద్రుని పరాక్రమాన్ని. వింటిని విరిచాడు కదండి, ఎవరు ఎక్కువ పెట్టలేని వింటిని విరిచిపారేశాడు కదా రామచంద్ర స్వామి. ఆ పరాక్రమాన్ని చూచాడు జనకుడు. చూచిన తర్వాత ఇంక సీతా కళ్యాణం. ఇయం సీత మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతీక్షైనాం భద్రం తే పాణిం గృహేష్వ పాణినా. ఇయం సీత మమ సుత, ఇదిగో ఈవిడ సీతమ్మ నా కూతురు. చెప్పాలి ఏంటంటే తెలియదండి, నా కూతురు చెప్పాలా? తెలియదండి. అక్కడికి వచ్చిన వాడికి వాళ్ళ అమ్మాయిని తెలియదా? మా అమ్మాయిని చెప్పుకోవాలంటే చెప్పుకుంటారండి. ఆ పిల్లవాడికి గొప్పవాడు అనుకోండి, మా అబ్బాయి అండి అని చెప్పుకోరండి గొప్పగా. అలాగే నేను కూడా మమ సుత, మా అమ్మాయి అని.
ఎంచేత జనకానం కులే కీర్తి మహర్షతి మే సుత కనుక మా వంశానికంతా కీర్తిని తెచ్చే అమ్మాయి కనుక చెప్పుకుంటున్నాడు ఆయన మమ సుత అని. ఈవిడ సీత, ఈవిడ సీత అన్నాడు. ఈవిడ సీత, రామ నీకు క్వాలిఫికేషన్స్ లేకపోయినా పోనీ కదా అమ్మాయిని ఇస్తున్నాం. ఎంచేత నువ్వు 12 నెలలు అమ్మ గర్భంలో ఉండి పుట్టినవాడు, మా అమ్మాయి అయోధ్య సార్ కనుక ఈయం సీత అది గొప్పతనం. రామచంద్రుడి కంటే ఇప్పుడు గొప్పతనం కదండి. ఈయం సీత అంటే ఇలాంటి ఆవిడ దొరకడమే మహాపుణ్యం. ఏటో దిక్కులు చూస్తావు, ఇంకా ఇలా చేసి ఆపలేదండి కనుక ఏటో అలా దిక్కులు చూస్తావు. అసలు ఇలాంటి అమ్మాయి దొరకడం ఎంత ఏమైనా తెలుసునా? ఈయం సీత అసలు పుట్టుకలో గొప్పతనం. మమ సుత మా అమ్మాయి, మా అమ్మాయి అంటే గొప్పనా? నువ్వెవరివి? 353 భార్యలను కలిగిన భర్త గారికి కొడుకు కదండి. దశరథుడు కొడుకు భోగపరవశుడు. జనకుడు అంటే జ్ఞాన జనకుడు. కర్మ సంసిద్ధి మాస్థిత జనకాదయ భగవద్గీతలో కూడా ప్రశంసిస్తాడు కదా, కర్మయోగి కనుక ఆయన భోగయోగి, నేను కర్మయోగిని. నా కుమార్తె అంటే నా పెంపకం ఎలా ఉంటుందో చూసుకో అని అర్థం అండి. కనుక మమ సుత మా అమ్మాయి ప్రతీక్ష చైనా ఈవిడ చేతిని నువ్వు స్వీకరించు అంటే లేడీస్ ఫస్ట్ అని వదిలేశాడు ఆయన. లేడీస్ ఫస్ట్ కాదు, నువ్వే ముందు చేసావా, నువ్వే పుచ్చుకోవాలి. ప్రతీక్ష చైనా భద్రం దే చూశాడండి. సీతాదేవి రామచంద్రుడు చేతులు కలిపాడు. కలిపితే ఆయన చెయ్యేలా ఉందండి. నీలమేఘ శ్యామలవరుడు కదండి కనుక ఆ రంగులో ఆయన చెయ్యింది. ఈవిడ హిరణ్యవర్ణం హరిణయం బంగారు వర్ణం, అది అలాగే చేసింది ఆవిడ కనుక బంగారు వర్ణం. ఈ 2 చేతుల జోడికి చూచిన వాళ్ళు ఎవరన్నా చేరికి చూస్తే అనుకుంటారండి, అబ్బా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి అని అనుకోరా. అలా అనుకుంటే అక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమో అని భయం. కనుక ఈయన భద్రం దే అని మంగళాశాసనం చేస్తున్నాడు అంటారు కదా. దశరథ చక్రవర్తి సరే అయిపోయింది, శివధనుస్సుని విరిచాడంటే మహాపరాక్రమవంతుడని రుజువైపోయింది కదండి. కానీ పరశురాముడు వచ్చినప్పుడు మళ్ళా భయపడిపోయింది దశరథ చక్రవర్తి. బ్రతిమాలుకుంటాడా లేదా? బాలానా మమ పుత్రాడా అభయం దాతుమర్హసి. అయ్యా నా పిల్లలైన వాళ్ళు, వాళ్ళకి అభయం. నా పిల్లలంటే నువ్వు దండయాత్రకు వచ్చినప్పుడు ఇంకా సంతానం లేదు, ఇప్పుడే యుద్ధం చేస్తా, యుద్ధానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామో రాదో తెలియదు, కులం అంతా వంశం అంతా నిర్వంశం అయిపోతుందని ఏదో ఆడవాళ్ళ మధ్యలో కూర్చున్నట్ట. అందుకోసమని మగ పుత్రాడు అంటే నా పిల్లలంటే ఇంకేపాటి పరాక్రమం కలిగిన వాళ్ళు అయి ఉంటారు, వదిలేయమని ప్రార్థించాడా లేదా? మరి వాడు పరాక్రమం తెలుసుకుని విన్నాడు కదండి ఆయన. శివధనుర్భంగం దగ్గర తాటగా సంహారం, సుబాహు సంహారం, యాగ సంరక్షణం ఇవన్నీ విన్నాడు ఆయన. విన్నా మళ్ళీ ఆయనకి మంగళాశాసనం చేస్తున్నాడంటే ఆయన సౌందర్యం ఎవరినైనా అలా మోహపడేటటువంటి రీతిగా చేయనది అని అర్థం కదండి. కనుక భగవంతుని దర్శించినటువంటి వాళ్ళకు ఇదేమి స్వరూప విరుద్ధం కాదు. 2 భావనలు. ఆరంభ దశలో ప్రభో అహం మమ ప్రభు 2 భావనలు ఉంటాయండి. ఒకటి ప్రభో అహం పరమాత్మ వాడిని నేను సొత్తును, ఆయన స్వామి. సొత్తును ఎవడు కాపాడుకోవాలి? స్వామి కాపాడుకోవాలి. పరమాత్మ నన్ను కాపాడుకోవాలి. ఇది ఒక దశ. మమ ప్రభు ఆయన నావాడు, ఆ పరమాత్మ నావాడు. నా వాడిని ఎవడు కాపాడుకోవాలి? నేనే కాపాడుకోవాలి. ఇది దశ. కనుక అదివుక్కు జ్ఞానదిగ్గు మొదలడి మొదటి మెట్టులో భగవంతుడు రక్షకుడు, నేను రక్షింపబడువాడిని. ముడిందనిలం అంటే జ్ఞానావస్థ. రెండవది ప్రేమావస్థ. ఈ జ్ఞానం బాగా పెరిగి 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 విపాక దశ అని చెప్పుకున్నాం కదా. ఆ విపాక దశలో ప్రేమావస్థగా మారితే భగవానుడు వీరి కంటికి చాలా సుకుమారమైన వాడుగా కనబడి ఆయనను కాపాడుకోవడం కోసం ఏమైపోతుందో ఆయనకి అని భయపడి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అది ఇక్కడ కాదు, వైకుంఠంలో ఉన్న స్నేహాత్ అస్థాన రక్షావ్యసనిభిరభయం శార్ంగ చక్రాసి ముఖ్యై. భట్టరు వారు శ్రీగుణ రత్నకోశంలో ఏమంటారు? వైకుంఠంలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా ముక్తుడై వస్తే భయపడిపోతూ ఉంటారట వాళ్ళు. ఏమో వీడు సరిగా వచ్చాడా లేదా, వీడు ఏమైనా పట్టుకొని
వచ్చాడా ఏ బాంబులైనా మన పరమాత్మకు ఏమైపోతుందో అని వాటి దగ్గరకు వస్తున్న కొద్దీ వీళ్ళందరూ అలర్ట్ అయిపోయి యాక్టివ్ అయిపోతూ ఉంటారండి. అవసరమా వైకుంఠంలో? అవసరం లేదు. అక్కడికి ఎవరైనా వెళ్ళగలరండి? ఈ రాక్షసులో మరొకళ్ళు గిట్టని వాళ్ళు వెళ్ళగలరా? వెళ్ళలేరుగా. అవసరం లేదు. అవసరం లేకపోయినా వీళ్ళ ప్రేమ వలన వీళ్ళు అనుమానిస్తూ ఉంటారు ఎవరెవరైనా ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో అని. మహాజ్ఞాని అండి ప్రహ్లాదుడు. ఎక్కడ పడితే అక్కడ పరమాత్మను దర్శించినటువంటి మహానుభావుడు అండి. మరి అంతా దర్శించాడుగా. ఆయన్ని ఇదిగో మన సింహాచలం పర్వతం ఎక్కించి ఆ పర్వతం నుంచి సముద్రంలో పడేశారటండి. పడ్డాడండి, కింద పడుతున్నాడు ఆయన. పర్వతం నుంచి కింద పడుతూ ఏమనుకుంటున్నాడు ఆయన? హృదయనోద్వహన్ హరిం పపాత సోప్యథ క్షిప్త హృదయనోద్వహన్ హరిం. పడేవాడు పరమాత్మ నన్ను కాపాడినట్టయ్యాయి. కానీ హృదయాన్ని మాత్రం ఇలా గట్టిగా పట్టుకుని పడుతుంది. ఎందుకు పడుతున్నాడు? ఈ లోపల పరమాత్మ ఉన్నాడు. నేను ఇప్పుడు కింద పడినప్పుడు ఏ రాయైనా తగిలితే అది హృదయం దగ్గర కూర్చుకుంటే ఆయనకి ఎక్కడ ప్రమాదం కలుగుతుందో, నాకేమైపోయినా పర్వాలేదు అని హృదయాన్ని మాత్రం పట్టుకుని మరి తలకిందులుగా పడుతున్నాడు ఆయన. ఆయన తలకిందులైపోయాడు పరమాత్మ. కనుక హృదయాన్ని ఉద్వహన్ హరిం ప్రేమ. మరి జగత్తంతా చూసిన వాడు ఆయన ప్రహ్లాదుడు. అంటే పరమాత్మ రాయిలో లేడా? గుచ్చుకునే రాయిలో పరమాత్మ లేడండి. మరి గుచ్చుకుంటాడు ఆయనకి? ఆయన గుచ్చుకుంటాడా? మరి ఈ జ్ఞానం ఏమైపోయింది? ఈ జ్ఞానం మరుగున పడిపోయింది ప్రేమ ముందు. ఒక్కసారి తన దివ్యమైన రూపాన్ని చూపించాడు దేవకి వసుదేవులు. దివ్య రూపము సందేవ ప్రసాదేన ఉపసంహార. చేసుకో ఈ రూపాన్ని ప్రార్థించారా లేదా తల్లిదండ్రులు? భాగవతం విష్ణుపురాణంలో శ్లోకాలు వస్తాయి. భాగవతంలో ఉపసంహార విశ్వాత్మన్ అనే పాఠం. రూపమేక చతుర్భుజం అను ఏమంటుంది ఆవిడ దేవకీదేవి? ఉపసంహార విశ్వాత్మన్. విశ్వ